రష్యా యుక్రెయిన్ యుద్ధంలో సరికొత్త సాంకేతిక విప్లవం యుద్ధ దిశను మారుస్తోంది. ఒకప్పుడు కళ్ల ముందు కదిలే శత్రుమూకలను పసిగట్టడానికి రోజుల సమయం పడితే ఇప్పుడు నిమిషాల వ్యవధిలోనే ఉపగ్రహాల సహాయంతో ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తూ ముందు వరుస సైనికుల మెరుపు దాడులు చేస్తున్నారు. ఆకాశంలో ఉపగ్రహాలు, నేలపై డ్రోన్ల కాంబినేషన్తో యుక్రెయిన్ దళాలు రష్యన్ సైనిక స్థావరాలను, లాజిస్టిక్ రవాణా మార్గాలను ఎలా ధ్వంసం చేస్తున్నాయి? ఆధునిక డిజిటల్ యుగంలో యుద్ధ తంత్రం ఏ విధంగా రూపాంతరం చెందిందో తెలిపే ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. దక్షిణ ఉక్రెయిన్లోని ఓ నివాసంలో నిద్రపోతున్న రష్యన్ డ్రోన్ పైలట్లను టార్గెట్ చేసేందుకు 30 మైళ్ల దూరంలో ఉక్రెయిన్ డ్రోన్ టీం సిద్ధమైంది. ఆ ఇంట్లో రష్యన్ పైలట్లు ఉన్నారా లేదా అన్న విషయాన్ని కేవలం 15 నిమిషాల వ్యవధిలో తీసిన తాజా శాటిలైట్ ఇమేజ్ ద్వారా ధృవీకరించుకుని బాంబులతో దాడి చేసి ఆ స్థావరాన్ని ధ్వంసం చేశారు. గతంలో కేవలం ఆర్మీ ఉన్నతాధికారులకు మాత్రమే అందుబాటులో ఉండే శాటిలైట్ డేటాను ఇప్పుడు నేరుగా ఫ్రంట్ లైన్ డ్రోన్ పైలట్ల చేతుల్లోకి తీసుకువచ్చారు. డచ్ కంపెనీ తయారు చేసిన హ్యాండ్ హెల్డ్ పరికరాల ద్వారా పైలట్లు నేరుగా శాటిలైట్ చిత్రాలను పరిశీలించడం, టార్గెట్ ను ఫిక్స్ చేయడం సాధిస్తున్నారు. వాణిజ్య ఉపగ్రహ సంస్థలైన బియాంటోర్ వంటి కంపెనీలు రోజుకు 15 సార్లు ఒకే ప్రాంతానికి సంబంధించిన ఫోటోలను తీసి డ్రోన్ పైలట్లకు వేగంగా చేరవేస్తున్నాయి. పొలాల్లో వాహనాల గుర్తులు, చెట్ల నరికివేత వంటి చిన్న చిన్న మార్పులను విశ్లేషించి దాగి ఉన్న శత్రు స్థావరాలను ఉక్రెయిన్ ఆర్మీ కనిపెడుతోంది. ఈ ఉపగ్రహ ఆధారిత దాడుల వల్ల క్రిమియాకు ఆయుధాలు, ఆహారం అందించే ఫెరీ టెర్మినల్స్ తో పాటు స్టార్లింక్ సిగ్నల్స్ ను నిరోధించే రష్యన్ జూమింగ్ పరికరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉపగ్రహాల నిఘా పెరిగిన తర్వాత యుద్ధరంగం స్వరూపమే మారిపోయింది. మైదానాల్లో బహిరంగంగా ట్యాంకులు లేదా భారీ సైనిక సమూహాలు కనిపించడం లేదు. రష్యా సైన్యం తన ఆయుధాలను షెల్టర్లలో దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గగనతలంలో నిఘా డ్రోన్లు జామ్ అవుతున్న వేళ అంతరిక్షం నుండి అందుతున్న సమాచారమే ఈ యుద్ధంలో అత్యంత కీలక ఆయుధంగా మారింది. తక్కువ దళాలతో కూడా భారీ నష్టాన్ని కలిగించవచ్చని ఉక్రెయిన్ సాంకేతిక దాడులు రుజువు చేస్తున్నాయి.